కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు గెలవబోతా ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తా ఉంది. సంపన్న వర్గాలు యావత్ తెలంగాణ సమాజం ఆనాడు పార్లమెంటు సభ్యులుగా ఉన్న పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు అనేక మంది యువ ఎంపీలు పెద్ద ఎత్తున సుదీర్ఘకాలం పోరాటం చేసి 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 10 సంవత్సరాల కాలంలో మరి ఏమైనా మార్పు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందా? మన నియోజకవర్గ సమస్యలు పరిష్కారమైనయా అనేది మనం ఆలోచన చేయాలి. మన ప్రాంతం అంతా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం. మనం గుక్కెడు విషం నీళ్లు తాగుతూ అనేక రకాల జబ్బుల పడి దశాబ్దాల తరబడి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. మన ప్రాంతానికి సాగునీరు కోసం అనేక సంవత్సరాలుగా మనం పోరాటం చేశాం. కానీ 2015లో శంకుస్థాపన చేసిన కేసీఆర్ గారు ఇంతవరకు కనీసం ప్రాజెక్టు పూర్తి కాలేదు. తన పక్కన ఉన్నటువంటి ఫామ్ హౌస్ పక్కన కాళేశ్వరం ప్రాజెక్టు మనకంటే అతి తక్కువ సమయంలో పూర్తి చేసుకుంటూ నల్లగొండ జిల్లా మరి ఈ ప్రాంతం ఫ్లోరైడ్ పీడిత ప్రాంతానికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంలో పూర్తిగా విఫలం చెందాడు. అదేవిధంగా మరి 2018లో కూడా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ గాలి ఉన్నా కూడా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా మరి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలవడం జరిగింది. సోదరులారా, మరి వారు గెలిచిన సందర్భంగా మన నియోజకవర్గ సమస్యల మీద, మన చెర్లగూడెం రిజర్వాయర్ పనుల మీద, మన రోడ్ల సమస్యల మీద, మన రేషన్ కార్డుల సమస్యల మీద మరి పోరాటం సాగించిండు. కానీ సమైక్యాంధ్ర పరిపాలన కూడా ఒక నిరంకుశ ప్రభుత్వం లేదు. అటువంటి నైజాం తరాలు మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేలని నిర్వీర్యం చేసి కనీసం వాళ్ళకి అపార్ట్మెంట్ ఇవ్వకుండా, వినతి పత్రం తీసుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించడంతో వారు తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. చాలా మంది ఎమ్మెల్యేలు తమ పదవి పెట్టుకొని పక్క పార్టీలకు పోతున్నటువంటి సందర్భంలో నైతికంగా మరి ఇలా తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఉప ఎన్నికల్లో మరి రాష్ట్రాన్ని బుద్ధి చెప్పడానికి వారు సిద్ధపడ్డారు. కానీ ఆనాడు కమ్యూనిస్టు పార్టీలు మరి దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ కనుక బీజేపీ పార్టీ అభ్యర్థిగా కమ్యూనిస్టు బలపరచలేకపోయాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇవ్వద్దనే ఏకైక లక్ష్యంతోనే ఆనాడు బీజేపీని ఓడించడం జరిగింది. సోదరులారా, మనకు ఉప ఎన్నిక సందర్భంగా అనేక వాగ్దానాలు చేశారు. వారు రాజీనామా చేయగానే అనేక సంక్షేమ పథకాలు, అనేక పథకాలు ప్రవేశపెట్టారు. కానీ కేసీఆర్ గారు మరి రాష్ట్రంలో ఆ ఉప ఎన్నిక సందర్భంగా ప్రగతిశీల శక్తుల వైపు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతాని ఇచ్చిన మాట కమ్యూనిస్టులకు మాట తప్పి మళ్ళీ బీజేపీతోని రహస్య ఒప్పందం చేసుకుంటూ, అందువల్ల ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా పోటీ చేస్తూ ఉంది. మరి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ నియోజకవర్గం మీద మమకారం ఉన్నటువంటి ప్రజల పట్ల, ఈ ప్రాంతం పట్ల మమకారం ఉన్నటువంటి మానవతావాది. అందువల్ల సోదరులారా, ఇవాళ కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా, ఈ గడిల పరిపాలనకు వ్యతిరేకంగా, మరి ఇలా అవకాశవాదంగా బాధపడుతున్న టీఆర్ఎస్ వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించవాలని పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపిస్తే ఈ రాష్ట్రంలో పెద్ద వాతావరణం వస్తుంది. అందువల్ల మార్పు కోసం మనం అందరం కొట్లాడదాం. అందువల్ల సోదరులారా, కాంగ్రెస్ చెయ్యి గుర్తు మీద అత్యధికంగా ఓట్లేసి రాజగోపాల్ రెడ్డి గారిని మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరి తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకా వేరే ఊరు కూడా ఒకటి. మరొకసారి మీ అందరికి టైం చాలా తక్కువ ఉంది. మీ అందరికి కూడా మరొకసారి అందరికి నమస్కారం తెలియజేస్తూ, మీరు చూసిండ్రు ఒక యుద్ధం చేసిన మునుగోడు ప్రజలందరూ కూడా చూసిండ్రా లేదా? 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నిక మన దగ్గర మాత్రం 3.5 ఏళ్లకే వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆనాడు అసెంబ్లీ సాక్షిగా మునుగోడు నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని చెప్పి ఎన్నోసార్లు అసెంబ్లీలో మాట్లాడినా ₹1 పదవి ఇచ్చిండా? కనీసం మాల్ మర్రిగూడ రోడ్ ఒక 4 కిలోమీటర్లు ఖరాబ్ అయితే ఒక 100 సార్లు చెప్తే చేసిండ్రా? ఈ గవర్నమెంట్ హాస్పిటల్ రెడీ అయి ఉన్నది, దాంట్లో ఏమైనా పని మొదలైందా? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు
అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన ఒక్క పనన్నా చేసిండ్రా? ఒక్క పెన్షన్ అన్న, ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిండ్రా? ఒక ఇల్లు కట్టించిండ్రా? ఈ భూ నిర్వాసితులకు చెర్లగూడ రిజర్వాయర్ వాళ్ళ భూమి న్యాయం చేసిండ్రా? మరి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంత మొత్తుకున్నా లెక్క చేయకపోయా. లెక్క చేసిండా? కాంగ్రెస్ పార్టీ 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 మందిని కొనుక్కునే ప్రతిపక్షం ఉందా? ప్రతిపక్షాన్ని ఉండనిచ్చిండా? 90 మంది ఎమ్మెల్యేలు ఉన్న తర్వాత కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేని తీసుకొని ప్రతిపక్షం లేకుండా ప్రశ్నించే గొంతు లేకుండా చేసి పడేసిండు. మీ అటువంటి వాళ్ళకి అన్యాయం జరిగితే ప్రభుత్వం అధికారంలో ఉన్నోడైతే అడిగేటోడు ఉండాలి నమ్మొద్దా? ఉంచిండా కేసీఆర్? ఉంచిండా? మరి ఉండాలి నమ్మొద్దా? ప్రజాస్వామ్యం ఉండాలంటే, బతకాలంటే ప్రతిపక్షం ఉండాలి నమ్మొద్దా? మరి ప్రతిపక్షం లేకుండా, ప్రశ్నించే గొంతు లేకుండా దుర్మార్గంగా అహంకారంతో పరిపాలిస్తున్న ఈ కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి నమ్మొద్దా? మరి నేను ఎందుకు రాజీనామా చేసిన? ఆ రోజు చేసినా లేదా? ఆనాడు జనమంతా దుబ్బాక, హుజురాబాద్, జిహెచ్ఎంసీల బీజేపీ గెలిచింది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. బీజేపీ అయితేనే కేసీఆర్ అవినీతి బయటికి తీసి కేసీఆర్ ని గద్దె దింపే శక్తి ఉన్నదని చెప్పి అందరు ఎమ్మెల్యేలేమో కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ కు అమ్ముడు పోతే నేను ఒక్కని మాత్రం 3.5 ఏళ్లు కొట్లాడి నా పార్టీకి పదవికి రాజీనామా చేసి కేసీఆర్ మీద యుద్ధం చేసిన. చెయ్యలేదా? నేను ఒక్కరిని రాజీనామా చేస్తే నన్ను ఓడిస్తేందుకు ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీఆర్, కౌరవ సైన్యం, 100 మంది ఎమ్మెల్యేలు మీ మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? ఈ ప్రభుత్వాన్ని మీ కాళ్ళకాడి తీసుకొచ్చింది ఎవరు? నా రాజీనామానా కాదా? మరి ఎక్కడైనా సరే, ఎవరైనా సరే ఈ రోజు వరకు 15 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను తప్పు చేసినట్టు ఎవరైనా చూపించిండ్రా? ఒక నెల 2 నెలల ఎమ్మెల్సీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవికి ఎవరైనా రాజీనామా చేయమంటే చేస్తారా? మరి నేను 18 నెలల ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి ప్రభుత్వంతో యుద్ధం చేయలేదా? ప్రభుత్వాన్ని మీ కాళ్ళకాడికి తీసుకురాలేదా? హాస్పిటల్ స్టార్ట్ అయిందా లేదా? ఇప్పుడు చేసినట్టు చేసి ప్రారంభోత్సవం చేశారు కదా. మరి ఎందుకు ఈ డమ్మి క్యాండిడేట్ ఎమ్మెల్యే మీకు అవసరమా? మీకు కొట్లాడేటోడు కావాలన్నా, అసెంబ్లీ నిద్రపోయేటోడు కేసు కూసుకున్న ప్రభాకర్ రెడ్డి కావాలన్నా? ఎవరు కావాలి? నిద్రముఖం వాడు అసెంబ్లీలో నిద్రపోతున్న వీడియో చూసిరా? మరి నేను ఎట్లా కొట్లాడిన వీడియో చూసిరా? మరి ఎందుకు ఈ డమ్మి క్యాండిడేట్? మీకు డమ్మి క్యాండిడేట్ కావాలన్నా, డైనమిక్ క్యాండిడేట్ కావాలన్నా? కేసీఆర్ ని భయపెట్టేటోడు కావాలన్నా, కేసీఆర్ కు భయపడేటోడు కావాలన్నా? నన్ను చూస్తే కేసీఆర్ భయపడతాడా లేదా? మరి ఈ కేసీఆర్ చూసి ఉచ్చబోసుకుంటాడా లేదా? ఉచ్చబోసుకునేటోడు కావాలా, ఉచ్చబోయేటోడు కావాలా? నేను రాజీనామా చేస్తే 3 నెలలు కేసీఆర్ నిద్రపోయిందా? ఒక్క మనిషి మీద 100 మందా? ఊరుకో ఎమ్మెల్యే, ఊరుకో ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రి 1000 కోట్లు ఖర్చు పెట్టి హరీష్ రావు కూడా ఇది వచ్చి కూర్చుందా లేదా? ఆనాడు కమ్యూనిస్టు సోదరులు సిద్ధాంతపరంగా బీజేపీకి వ్యతిరేకం అని చెప్పి కేసీఆర్ కమ్యూనిస్టు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే ఆనాడు సపోర్ట్ చేయబట్టి పట్టుమని 10,000 తోడు గెలిచింది. నిజంగా గెలిచింది ఎవరు? నైతిక విజయం ఎవరిది? 12,000 ఉన్న బీజేపీని 87,000 తీసుకపోలేదా? మరి నేను చేసిన పోరాటం అప్పుడు ఏమన్నారు? బీజేపీకి అమ్ముడు పోయిండు రాజగోపాల్ రెడ్డి అన్నారు. అవునా? కేటీఆర్ ఏమన్నాడు? 1000 సార్లు అన్నాడు, బదనాం చేసిండు, పోస్టర్లు పెట్టిండు, అమ్ముడు పోయిండు అన్నాడు. మరి అమ్ముడు పోయిండు అన్నోళ్ళు అందరూ ఈనాడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైన తర్వాత నేను కాంగ్రెస్ లోకి వచ్చిన కదా, వాళ్ళు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అమ్ముడు పోయినోడైతే మళ్ళీ కాంగ్రెస్ కు వాపస్ ఎట్లా వస్తాడు? అమ్ముడు పోనట్టేగా. నేను తప్పు చేసినోడినైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడిగిన, తప్పు చేసినోనికి ఓట్లు అడిగే ధైర్యం ముఖం ఉంటుందా? అంటే నేను ధైర్యంగా వచ్చినా అంటే తప్పు చేయనట్టే కదా. అటువంటి రాజకీయంగా ఎదుర్కోలేక నన్ను ఓడగొడుతందుకు అమ్ముడు పోయినామని బదనాం చేసినమాట వాస్తవం కదా. ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ వైపు చూస్తుంటే ప్రజల మనిషిగా, ప్రజల ఆలోచన విధంగా నేను మళ్ళా కాంగ్రెస్ పార్టీకి రాలేదా? వచ్చిందా లేదా? మరి 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ అవినీతి పాలన, కుటుంబ పాలనలో ఈ పేదలకు ఎవరికైనా న్యాయం జరిగిందా? ఎవరికేమైనా ఇండ్లు వచ్చినాయా? మనం 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తున్న చెర్లగూడెం ప్రాజెక్ట్ అయిందా? ఏ ఊర్లోనైనా సరే కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఏమైనా వచ్చినాయా?
మరి ఇన్నిసార్లు ఇన్నేళ్ళు 10 ఏళ్ళు మోసం చేసిన కేసీఆర్ కోటేస్తారా? తెలంగాణ ఇచ్చిన పేదోళ్ళ పార్టీ, ప్రజల పార్టీ, పేదోళ్ళ రాజ్యం కావాలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా మీరు? మరి నేను కొట్లాడితే నా ఎమ్మడి ఉంటారా? మరి పోయినసారి ఎందుకో మరి కూడా లేలేదు ఓట్లు. ఎక్కడ వేసిండ్రు? వీళ్ళు వేసిండ్రు, యూత్ వేసిండ్రు. నేను మీకోసం రాజీనామా చేసిన. నేను రాజీనామా చేస్తే మర్రి కూడా రోడ్ అయింది, ప్రాజెక్టు కింద భూములు కొని పైసలు వచ్చినాయి, గట్టుపల్ల మండలం అయింది, చండూరు రెవెన్యూ డివిజన్ అయింది, చౌటుపల్లి నారాయణపూర్ రోడ్ అయింది, గొల్ల కురుములకు పైసలు వచ్చినాయి, ప్రతి ఊర్లో సీసీ రోడ్లు అయినాయి. 570 కోట్ల రూపాయల నిధులు మన మునుగోడుకు వచ్చినాయి నా రాజీనామాతో. రాలేదా? ప్రతి ఊర్లో సీసీ రోడ్లు కాలేదా? తెలంగాణలో ఏ నియోజకవర్గానికి రాలే. నా రాజీనామా దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చి 570 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. రాలేదా? వచ్చినాయా లేదా? మరి నీకు మీ మునుగోడు నియోజకవర్గానికి భారతదేశంలో పేరు తెచ్చింది ఎవరు? రాజీనామా చేస్తే మునుగోడు ప్రపంచం మొత్తం తెలిసింది. ఆ రోజు నెల రోజులు జనజాతర జాగర్లే మునుగోడులా. మొత్తం తెలంగాణ మొత్తం రాష్ట్రం అంతా వచ్చి కూర్చోలే ఇక్కడ. మరి నేను రాజీనామా చేస్తే పేరు వచ్చింది, నిధులు వచ్చినాయి, ఇంతో అంతో మీ అందరికి పైసలు వచ్చినాయి. రాలేదా? నా రాజీనామా చేయకపోతే మీకు పైసలు వచ్చునా? మిమ్మల్ని అడుగుతురా? మహిళలు సపోర్ట్ చేయరు, లోపడేసుకుని తీసుకొని పైసలు సపోర్ట్ చేస్తలేరు. నా పుణ్యమా అంటే నా రాజీనామా పదవి త్యాగంతో మీ అందరికి మేలు లాభం జరిగిందా లేదా? జరిగిందా? సపోర్ట్ చేయవు. ఒక్క మనిషి త్యాగం చేస్తే, పదవి త్యాగం చేస్తే, ఒక్క మనిషి పోరాటం చేస్తే మొత్తం ప్రభుత్వం వచ్చి 1000 కోట్లు ఖర్చు పెట్టిందా లేదా? ఎంతమంది చెప్తున్నారు నాకు మహిళలు. ఒక మహిళ నాతో చెప్పింది, నాయనా నీ పుణ్యమా అంట మస్తు పైసలు వచ్చినాయి, మా ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ కొనుక్కున్నా అన్నది. కొనుక్కుందా? మీ ఇంట్లో కూడా కొనుక్కుర్రా? మరి అవునానంటున్నావు కదా. ఒక ముసలమ్మ అన్నది నాకు, జోగ్గూడెంలా చండూరు మండలం జోగ్గూడెం ఒక ముసలమ్మ అన్నది నా దగ్గరికి, 62 ఏళ్ళ ముసలమ్మ నా దగ్గరకు వచ్చి అంటుంది, సోమమ్మ ఆమె పేరు, నా బండి కాడికి వచ్చి ఆగి చూసి నిన్ను చూస్తే బాధ అనిపిస్తుంది అన్నది. ఎందుకు అన్న అంటే ఓడిపోయినందుకు అన్నది. మరి ఓటు వేసినావు అంటే పోయినసారి 10,000 ఇచ్చిరు, అటే వేసినా, ఈసారి నీకేస్తా అంటుంది. 10,000 వచ్చినాయంట ఆమెకు, అటే వేసిందంట. నన్ను చూస్తే బాధ అనిపిస్తుందంట, ఈసారి ఇటేస్తుందంట. ఇక చెప్తున్నారు మరి మీరు ఎటేస్తారు మరి కూడా వల్ల ఈసారి. నేను రాజీనామా చేస్తే ఈ మునుగోడు గడ్డ పేరు మొత్తం ప్రపంచం నలుదిక్కులో తెలిసిపోయింది. ఒక ప్రతిధ్వనించింది పేరు మునుగోడు మునుగోడు మునుగోడు. వచ్చిందా లేదా? ఈ రోజు మీరు ఎక్కడవో, కర్నూలు కాదు, కడపవో, తిరుపతివో, కరీంనగర్ ఎక్కడవో, మునుగోడుకు వచ్చినంత పేరు ఏ నియోజకవర్గానికి తెలంగాణ రాలే. మొత్తం ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రి కేసీఆర్ లెంకల పెళ్లికి, కేటీఆర్ గట్టుపలకు, హరీష్ రావు లేకపోతే మన ముఖం చూద్దురా వాళ్ళు అసలు సూత్ర ఇడిది కొద్దురా? మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మన గల్లీ మొత్తం మీ కాళ్ళు పట్టుకొని కడుపులో తలగాయ పెట్టుకొని బతిలాడి మీకు పైసలు ఇచ్చి ఓట్లు ఇప్పించుకురా లేదా? నెల రోజులు బొడ్రాయి పండుగ అయిందా లేదా? మనం మునుగోడు మొత్తం బొడ్రాయి పండుగ కాలే? మరి కూడా అయిందా లేదా? మరి నన్ను ఎట్లా మర్చిపోయింది మీరు? నాతోటే మీకు లాభం జరిగింది, నన్ను ఎట్లా మర్చిపోయినరు? ఎవరి వల్ల ఇదంతా జరిగింది? ఎవరి వల్ల? నేను త్యాగం చేస్తేనే, నేను పోరాటం చేస్తేనే ప్రభుత్వం భయపడి మీ దగ్గరకు వచ్చింది, ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చి, లేకపోతే వద్దురా? మరి ఇప్పుడేం ఇప్పుడు ముస్తారా? తెలుస్తారా? ఇప్పుడు నేను ఈసారి నేస్తారా? వేస్తారా? ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సునామీ ఉంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైంది కాబట్టే మద్యం కుంభకోణంలో కవితను వదిలిపెట్టారు కాబట్టే తెలంగాణ సమాజం అంతా బీజేపీకి ఓటేసినా, బీఆర్ఎస్ ఓటేసినా ఒకటే అంటారు. అవునా కాదా? అవునా? మన ఆశయం, లక్ష్యం ఒకటి, కేసీఆర్ ని గద్దె దింపాలి, టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి. పెట్టాలన్నా వద్దా? ఆనాడు బీజేపీలో పోయినా అదే లక్ష్యంతో పోయినా, మళ్ళా తినమంతా కాంగ్రెస్ అంటే అదే లక్ష్యంతో నేను కాంగ్రెస్ కు వచ్చి పోరాటం చేస్తుంది తప్పితే, నేను అంతకుముందుకు చెప్పినా మళ్ళా మర్రి కూడా సెంటర్ చెప్తున్నా, రాజగోపాల్ రెడ్డిని కొనే శక్తి పుట్టలేదు, ఇంకా పుట్టబోదు కూడా. నేను భగవంతుడికి రోజు మొక్కుకుంటా, రోజు పొద్దుగాల స్నానం చేసినాక మా ఇంట్లో దేవుని రూమ్ లో నా చెయ్యి ఎప్పుడు ఇట్లుండాలా దేవుడా అని మొక్కుకుంటా తప్పితే ఇట్లుండాలని ఎప్పుడు మొక్కుకోలే.
రాజగోపాల్ రెడ్డి మీరు ఓటేసిన గెలిపించిన 2018లో గెలిపించి జన్మలకు మీకు రుణపడి ఉంటాడు తప్పితే ఎప్పుడు తప్పు చేయడు. నా ప్రాణం గొంతుల ప్రాణం ఉన్నంత వరకు మీకు చెప్తున్నా, ఈ సెంటర్ నుంచి మరి కూడా సెంటర్ నుంచి నా ప్రాణం పోయినా సరే నా మునుగోడు ప్రజలు నాకు ఓటేసి గెలిపించరు కదా ఒకసారి, మీరు తలదించుకునే పని ఎప్పుడు చేయను, తలదించుకునే తప్పు ఎప్పుడు ప్రాణం పోయినా చేయనని చెప్తున్నా. గర్వంగా మా ఎమ్మెల్యే అంటే రాజగోపాల్ రెడ్డి అనే విధంగా ఉంటా తప్పితే మీరు తప్పు చేయను, మీరు తలదించుకునే పని చేయనని చెప్తున్నా మీ అందరి కోసం. నేను పేదోళ్ళ కోసం పనిచేస్తున్నా, ఈ ప్రాంతం కోసం కష్టపడుతున్నా. నేను అందరు ఎమ్మెల్యేలాగా కేసీఆర్ అమ్ముడు పోలే, బీజేపీలపై కేసీఆర్ తో యుద్ధం చేసిన ఈ కుటుంబ పాలన, అవినీతి పాలన, ఒక రాజులాగా పరిపాలించిన కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి, ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని పోరాటం చేసిన తప్పితే నన్ను ఎవరు కొనలేరు. నేను మీ మనిషిని, నేను ఆనాడు చెప్పినా ఈనాడు చెప్పినా నేను మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటా. నా దురదృష్టం మీరు నన్ను గెలిపించిన ప్రభుత్వం రాలేదు, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు ఉంటుందా? కంప్లీట్ చేయకపోతున్నా, మీ ఊర్లలో ఇండ్లు ఇప్పియకపోతున్నా, పెన్షన్లు ఇప్పియకపోతున్నా, రేషన్ కార్డులు ఇప్పియకపోతున్నా, ఏ సమస్య ఉన్నా చేసే శక్తి నాకు భగవంతుడు ఇచ్చిండా లేదా? ఆ కేసీఆర్ మన ఈ కూసుకుండం చూస్తే ఏమనిపిస్తుంది మీకు? కొట్లాడతారా నాలాగా? మాట్లాడతారా నాలాగా? అంటారా? అసలు మనిషిని చూస్తే ఎట్లుంటాడు మనిషి? ఎప్పుడు నోరు తెలుసుకొని పిచ్చోళ్ళలాగా ఉంటాడు. మీకు నాలాంటి వాడు కొట్లాడేవాడు కావాలా వద్దా? అరే సీసీ రోడ్ల కాడ, చిన్న కాంట్రాక్ట్ల కాడ కమిషన్లు తీసుకునేటోడు కావాలనా? మీ గొంతు అసెంబ్లీలో వినిపించి మీకోసం కొట్లాడేటోడు కావాలనా? మీకోసం ప్రాణం ఇచ్చే మనిషి నేనున్నాగా తాగి పండుకునేటోడు ఆయన ఎందుకు? మీకోసం 24 గంటలు కష్టపడి ఆయన అంటాడంట రాజగోపాల్ రెడ్డి రాడు అని అంటాడంట. అరే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 100 సార్లు వచ్చినా ఒకటే, నీ ఒక్కసారి వచ్చినా ఒకటే. నువ్వు 100 సార్లు వస్తే పైరవులు చేసుకుంటావు, భూమి కబ్జా చేస్తావు, మునుగోడుకు వచ్చి తాగుతావు, తింటావు, దావత్ చేసిపోతావు. కానీ రాజగోపాల్ రెడ్డి ఒక్కసారి వస్తే 100 మంది పేదలకు సాయం చేసిపోతాడు రాజగోపాల్ రెడ్డి మునుగోడుకు వస్తే. అవునా కాదా? ఎప్పుడైనా సింహం పులి రోజు కనబడుతుందా? ఈ నక్కలు కుక్కలు కనబడతాయి, కానీ ఎప్పుడో ఒకసారి కనబడతా టైగర్ అడవిలోకి వెళ్ళి బయటకు వస్తున్నట్టు. నేను ఎప్పుడు కనబడనా, ఏడ ఉన్నా ఎక్కడ ఉన్నా నేను ఆలోచించేది పేదోళ్ళ గురించి. ఎక్కడ ఉన్నా పేదోళ్ళ గురించి ఆలోచిస్తా. రోజు వస్తాడు, ఏం చేస్తాడు ఆయన కంటే ఆయన సకదాన్ని సైరన్ కారు పెట్టుకొని తిరుగుతుండు. ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా సైరన్ కారు? ఇలా కుయ్యి అని సైరన్ కారు వేసుకుంది. మన చూసాను ఒకసారి, నేను ఓడిపోయిన తర్వాత చూస్తున్నా, పక్కకెళ్ళి సైరన్ కారు వేసుకొని పోతుండు. అప్పుడే